నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీర్ల ధరల పెంపు నేటి నుంచి అమలులోకి. జీబీఎస్ కేసులపై మహారాష్ట్ర ప్రకటన. 192 మందికి సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడి. హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ. తమ సమస్యలపై ప్రజల విజ్ఞప్తులు. మహబూబాబాద్లో దారుణం. పిల్లలకు విషం ఇచ్చిన తల్లి. తాను ఎప్పుడూ రాజకీయాల్లో కక్షపూరితంగా వ్యవహరించలేదని ఎమ్మెల్యే పాషం సునీల్ అన్నారు. ఎన్నికలు జరిగినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు రౌడీ రాజకీయం చేస్తున్నారని చెప్పారు. తాజాగా చిల్లకూరులో జరిగిన గొడవలకు ఎవరు కారణమో తెలుసని ఆయన అన్నారు. మేము కూడా కలిసి నమస్కారం పెడతాం, అంతేగాని వృద్ధాగా ఊళ్ళకి వచ్చి కాబట్టి మీరు చేసిన దౌర్జన్య ఆక్రమణ కన్నా మీరేం చేయలేదండి. మీరు అన్నీ చేశారు, మొత్తం యావత్తు చేసి ఇప్పుడు మా పైన పడుతున్నారు. అట్లాగే ఈరోజు గూడూరుకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేసి వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా కలిసి నమస్కారం పెడతాం. అంతేగాని వృద్ధాగా ఊళ్ళకి వచ్చి పాప అధికారుల పైన బాగా పనిచేసేటువంటి అధికారులపైన మీరు ఈ విధంగా బురదోదం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ పూర్వం వేస్తే ఒక కేసు, రామారావు పూర్వం వేస్తే ఒక కేసు, ఇక టపాసులు కాలిస్తే ఒక కేసు, రైతులు వస్తే వాళ్ళ స్వాగతం పోయితే అమరావతి స్వాగతం పోయితే ఒక కేసు, అన్యాయం ఆడవాళ్ళు దేవాలయ ప్రార్థన చేస్తే ఒక కేసు. ఈ విధంగా మా పైన కేసులు పెట్టి ఇంట్లో ఉంచి బయట రానియకుండా వారానికి ఒక 3 పోలీసు బస్సులు మా ఇంటి ముందు పెట్టి మొత్తం హౌస్ అరెస్ట్. పోలీసు అంతా మా ఇంటికాడ కాపలా, బయటకు వస్తే ఏం చేస్తారని. సరే ఎన్ని చేశారు, మేము కూడా మా ప్రకారం మేము చేసాం, అది వేరే పరిస్థితి. కాబట్టి పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. మీరు వైఎస్ఆర్సీపీలో వాడుకున్నట్టు మాకు వాడుకోవడం మేము చేతకాదు కాదు, మేము చేయము పని. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు బ్రదర్. నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు, రాజకీయ ఎమ్మెల్యే ఉంటావు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాను. తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళు రిటైర్డ్ అయినంత వరకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళని భయపిస్తే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చేసి నెల్లూరు జిల్లా మినగల్లులో గుత్తికొండ శ్రీరాములు విద్యాసంస్థలకు చెందిన కాలేజీ బస్సు బోల్తా పడింది. పెనుబల్లి నుంచి మినగల్లు వెళ్లే రహదారిలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా చిన్నపోలమూరులో మాచరమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రతి ఏటా మాఘమాసంలో అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఊర్లో మాసమ్మ తల్లి వెలిసిందండి. ఎప్పుడో మా చిన్నప్పుడు మాకు కూడా తెలియదు అది. అప్పుడు మాఘమాసంలో వచ్చే పొన్నం ముందు బేస్ట్ ఏకాదశికి చేస్తారండి. 2 రోజులు చేస్తారు. ఆదివారం ప్రతి ఇంట్లో పానుపు వేసుకుంటారు. ఆ పానుపు ఆదివారం మళ్ళీ నైట్ వచ్చేసి అందరం వీరంలో వెళ్ళి పెద్ద పలమూరు అంతా తిరిగి సోమవారం నైట్ గుళ్ళో పెడతారండి. మాఘమాసం పౌర్ణమికి ముందు వచ్చే సోమవారం ప్రతి సంవత్సరం కూడా చిన్నపొలమూరు గ్రామంలో ఏచేచున్నటువంటి శ్రీ మాసరమ్మ తల్లివారి
జాతర ఎంతో గొప్పగా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుద్ది. వీరభద్రులతో మాసరమామతో ఎంతో ఘనంగా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేస్తారండి. ఆ ఊరిలో మాసమ్మ తల్లి వెలిసిందండి ఎప్పుడో. కూకట్పల్లిలో లెమన్ రిడ్జ్ హోటల్ రెస్టారెంట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. హోటల్ పరిశ్రమ వారు నేరుగా వ్యవసాయదారుల ద్వారా కూరగాయలు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. తద్వారా రైతులకు అటు హోటల్ యాజమాన్యాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కల్తీ లేని ఆహార పదార్థాలు లభిస్తాయని అన్నారు. కేబీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. మన ఫోన్ పైకి హైదరాబాద్లో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నిన్న 64 ఫిర్యాదులు అందాయి. ఇందులో మేడ్చల్, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ, బౌరంపేటలో డాలర్ మెడోస్ పేరుతోన్న తమ కాలనీకి రహదారి లేకుండా చేశారని నివాసితులు ఫిర్యాదు చేశారు. రహదారికి అడ్డంగా వచ్చిన ప్లాట్ను రద్దు చేసి మార్గం వేయగా ఆ ప్లాట్ తమదంటూ స్థానికులు అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు. దీంతో దారి మూసుకుపోయి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు. లేఅవుట్ ఆధారంగా తమకు దారి చూపాలని హైడ్రాను కోరారు. బౌరంపేట విలేజ్ డాలర్ మెడోస్ కాలనీ నుంచి వచ్చాను సార్ని కలవడానికి. మాకు ఒక చిన్న సమస్య ఉందండి. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో మాకు ఇన్నాళ్ళు మేము వాడుకుంటున్న ఒక అప్రోచ్ రోడ్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి గుండా మేము వెళ్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యాక్చువల్ సర్వీసెస్ని ప్రారంభం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడి నుంచి ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే మీకు సేఫ్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇది మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకున్న ప్రస్తుతానికి ఏదైతే మేము వాడుకుంటాం అప్రోచ్ రోడ్ ఉందో ఆ రోడ్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే మాకు వేరే అప్రోచ్ రోడ్డుని ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. అది మాకు మన డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్చిడ్స్ స్కూల్స్కి వెళ్ళేదానికి ఒక 40 ఫీట్ల రోడ్ ఉందండి. ఆ రోడ్డుకి మా వెంచర్కి ప్లాట్ నెంబర్ 10A అని చెప్పేసి అని ఒక 200 గజాల ప్లాట్ కొంచెం అడ్డంగా ఉంది. అక్కడ నుంచి యాక్చువల్గా ఆ అడ్డాన్ని కనుక తొలగించగలిగితే కనుక మా కాలనీ వాసులకి ఆ ప్లాట్ నెంబర్ 10A గుండా ఈ 40 ఫీట్ల రోడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం మాకు ఆ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి సార్ గారిని కోరుదామని చెప్పేసి వచ్చాము. సార్ గారిని కలిసి సమస్యను వినిపించాము. ఆయన దాన్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగిందండి. బౌరంపేట విలేజ్ డాలర్. పల్నాడు జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు చిలకలూరిపేట ఎంఈఓ. పీఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీకి పంపడానికి ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి ఎంఈఓ 30,000 డిమాండ్ చేసింది. దీంతో ఆయన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా సింగరకొండలోని ప్రసన్నాంజనేయ ఆలయంలో హుండీని లెక్కించారు. దేవాదాయ శాఖ అధికారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 27,94,895 రూపాయలు సమకూరాయి. నిత్య అన్నదానంకు 91,183 రూపాయలు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి తిమ్మనాయుడు తెలిపారు. స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి హుండీ లెక్కింపు కార్యక్రమం లెక్కింపు జరుగుతున్నది. ఇందులో భాగంగా అద్దంకి వాసవి వనిత సమితి వారు మరియు సేవకులుగా రావడమైనది. అదేవిధంగా కోలేరుకు సంబంధించిన సేవా సమితి సభ్యులు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంకు వారు మరియు రెవెన్యూ అండ్ పోలీస్ శాఖ సహాయ సహకారులతో ఈరోజు లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ లెక్కింపు కార్యక్రమం దాదాపు 3 నెలల కిందట 11వ నెల 8వ తారీఖు జరిగినది.
దాదాపు 3 నెలల అనంతరం మళ్ళీ ఈరోజు లెక్కింపు జరుగుతున్నది. గతంలో 37,41,594 రూపాయలు రావడం ఉంది. ఇప్పుడు ఈ 3 నెలల్లో కూడా దాదాపు అంతకంటే ఇంకా ఎక్కువ రాగలుగుతుందని మేము అంచనా వేస్తున్నాము. నమస్కారం. పల్నాడు జిల్లా పిడుగురాలలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని పిడుగురాల సిఐ వెంకట్రావు సూచించారు. హెల్మెట్లను స్పాన్సర్ చేసిన దాతను ఆయన శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. లైసెన్స్ అయితే మీరే పోయి తెచ్చుకోవాలి. అక్కడ డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయ్యి మీరే తెచ్చుకోవాలి లైసెన్స్. హెల్మెట్ అయితే మన డోనర్స్ ఉన్నారు కాబట్టి సాంసూరా గారు ఆయన పెద్ద మనిషి తోటి నిన్న ప్రజల నుంచి బయటకు వచ్చి నేను నా వంతుగా మీరు అడిగారు కాబట్టి మీకు ఒక 50,000 హెల్మెట్స్ డొనేట్ చేస్తా ఉన్నారు. చెప్పినట్టుగానే ఆయన ఈ హెల్మెట్స్ ఈ రోజు తెప్పించి ఇక్కడ మీ అందరికి కూడా హెల్మెట్స్ డొనేట్ చేస్తున్నందుకు అందరూ కూడా మనం ఒకసారి ఆయనకి కరతాల తనంతో మనం లైసెన్స్ అయితే నేను ఫ్రీగా ఇవ్వలేను. ఏలూరు జిల్లా కామవరపుకోట శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు తడికలపూడి ఎస్ఐ చెన్నారావు తెలిపారు. అంటే రేపనగా 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అంటే సుమారుగా 9 రోజుల పాటు మన కామవరపుకోట గ్రామంలోని వేయం చేస్తున్న వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు 11వ తారీఖు నాడు రథోత్సవం కూడా జరుగుతుంది. రథోత్సవం రోజు కానీ లేదంటే రెగ్యులర్గా జరిగేటటువంటి ఈ మహోత్సవాలకు పోలీసు తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈసారి బందోబస్తు ఏంటంటే ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవాలు జరిగే ప్లేస్ కానీ టెంపుల్ కానీ అదేవిధంగా జాతర జరిగేటటువంటి గ్రౌండ్ మొత్తం కూడా అదేవిధంగా 13వ తారీఖు నాడు జరిగేటటువంటి రథోత్సవం రోజు కూడా కంప్లీట్గా మొత్తం కూడా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎవరైనా ఆక్టాయిలుగా ఏదైనా అల్లర్లకు పాల్పడినట్టయితే మాకు ఇమీడియట్గా సమాచారం అందించండి. భక్తులకి ముఖ్యంగా కొన్ని సూచనలు, మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చేటప్పుడు ఈ కళ్యాణ మహోత్సవాలకు వచ్చేటప్పుడు చిన్నపిల్లలతో కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి బంగారు పోస్టులు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. సూచనలు మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 192 అనుమానిత కేసులు నమోదు కాగా వాటిలో 167 కేసులను నిర్ధారించారు. దీని కారణంగా 7 మృతి చెందారు. ఇందులో ఒకరు జీబీఎస్ అని నిర్ధారించగా ఇతర 6 కేసులపై అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అందులో పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39, ఇతర గ్రామాల నుంచి 91, పింప్రి చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 29, పూణే గ్రామీణ ప్రాంతంలో 25, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం 48 మంది రోగులు తీవ్రంగా జబ్బు పడగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. అందులో 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. కానీ 91 మంది రోగులు మాత్రం చికిత్స అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసుల పెరుగుదల నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రభావిత ప్రాంతాలలో నిఘాను పెంచి చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి 6న పీఎంసీ పూణే నగరం సింహాగఢ్ రోడ్డులోని నాందేడ్ గ్రామం దయారి పరిసర ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.